వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అక్కడ ఎన్నో రోజుల నుంచి అభ్యంతరకరమైన వ్యవహారం నడుస్తోంది. ఆడవారు చిన్నారులు అనేక కుటుంబాలుండే ప్రాంతంలో ఈ తతంగం నడుస్తోంది. ఈ విషయం గురించి అధికారంలో ఉన్న నాయకుల నుంచి ప్రతిపక్షంలో ఉన్న నాయకుల వరకు అందరికీ చెప్పారు. ఫలితం మాత్రం శూన్యం. అధికారులకు తమ ఇబ్బందిని వివరించారు, అయినా లాభం లేదు. ఇన్ని చేసినా ఉపయోగం లేకపోయేసరికి ఆ ప్రాంత వాసులంతా కుటుంబ సమేతంగా ఆందోళన ధర్నాలకు దిగారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది, వారి సమస్యలేంటి, వారి ధర్నాతోనైనా సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ప్రధాన రహదారిపై జనావాసాలు, విద్యా సంస్థల మధ్యలో ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు ధర్నా చేపట్టారు. సరైన అనుమతి లేకుండా వైన్ షాప్ నిర్వాహకులు అక్కడే ఓపెన్ బార్ నడుపుతున్నారు. ఇది స్థానికులకు ఇబ్బందిగా పరిణమించింది. మహిళలు, పిల్లలు అటుగా నడవటానికి భయపడుతున్నారు. అపార్ట్మెంట్, స్కూల్స్కి దగ్గర ఉన్న కారణంగా మహిళలు, పిల్లలు అభ్యంతరం చెబుతున్నారు. అపార్ట్మెంట్, విద్యా సంస్థలు, కాలనీల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేయటం వల్ల ఇళ్లలో నుంచి మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ విషయంపై నెల రోజులుగా ఎక్సైజ్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, చివరికి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ స్పందించలేదని కాలనీవాసులు వాపోతున్నారు. దాదాపు 80 ఫిర్యాదులు ఇదే వైన్ షాప్ గురించి అధికారులకు అందాయి. ప్రజావాణిలో ఇదే అంశంపై మంత్రులకు ఫిర్యాదు అందింది. అయినా స్పందించిన వారే లేరు. మేము ఎస్వీఎస్ ప్రైడ్ బోడుప్పల్ నుంచి అండి. మీరు చూస్తే మా దగ్గర 80 ఫ్లాట్స్ ఉన్నాయి. రీసెంట్గా మా పక్కన మాకు తెలియకుండా వైన్ షాప్ పెట్టారు. ముందు నుంచి మేము అపోజ్ చేయాలంటే ముందు వాళ్ళు అన్నపూర్ణ కిచెన్ సెంటర్ అని పెట్టుకున్నారు. తెలియకుండా మేము ఎలాగ వాళ్ళని అపోజ్ చేసి క్లోజ్ చేస్తామని మమ్మల్ని మిస్లీడ్ చేయడానికి వాళ్ళు అన్నపూర్ణ కిచెన్ సెంటర్ అని పెట్టుకున్నారు. మాకు తెలిసి మేము అలర్ట్ అయ్యేలోపు వాళ్ళు రాత్రికి రాత్రే సడన్గా ఓపెన్ చేశారు. స్టిల్ ఇది మా 43 డే. మీరు బోర్డు చూస్తే ఇది మా 43 డే. లిటరల్గా అందరు తాగొస్తున్నారు. మీరు చూస్తే బైక్స్ కూడా ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు, తాగి ఇక్కడ పడిపోతున్నారు. మా లేడీస్కి, పిల్లలకి ఆపోజిట్లో మా సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఉంది. మా పిల్లలందరూ సిద్ధార్థ పబ్లిక్స్లోనే చదువుతున్నారు. ఆల్మోస్ట్ పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. 24/7 ఇక్కడ అందరూ తాగుకుంటూ బయట ఉంటున్నారు. లేడీస్కి గేట్ నుంచి బయటికి రావడానికి చాలా ప్రాబ్లంగా ఉంది. మేము అన్ని మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ట్రై చేసాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాము, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రాపర్గా న్యాయం జరగట్లేదు. నిన్ననే రీసెంట్గా ఒక అతను తాగి వచ్చి ఇక్కడ పడిపోయాడండి. అప్పటికి మేము 100కి కాల్ చేసాము, పోలీస్ వచ్చాము. వాళ్ళు కూడా మేము ఏం చేయలేమని చెప్పెళ్ళారు. ఈ వైన్ షాప్ వల్ల మాకే కాదు, ఈ ఏరియాలో ఉన్న అందరికీ చాలా ప్రాబ్లం ఉంది. ఈ పక్కనే ఉషదే సూపర్ మార్కెట్ ఉంది. సండే అయితే ఇక్కడ మార్కెట్ పడుతుంది. ఈ వైన్ షాప్ వల్ల ఎవ్వరము ఎక్కడికి సేఫ్టీగా వెళ్ళలేకపోతున్నాము. అన్ని దగ్గర ట్రై చేసినా కూడా మాకు ఏం న్యాయం లేదు. మాకు న్యాయం జరిగే వరకు ఇది 43 డే, 100 డే, 103 డే అయినా, 203 డే అయినా మేమందరం ఇక్కడ నుంచి కదిలే ముచ్చటనే లేదు. మేమందరం ఖాళీగా ఇక్కడ కూర్చుంటున్నాం అనుకున్నామో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడే, ప్రతి ఒక్కరు జాబర్సే. అయినా కూడా మాకు న్యాయం కావాలని అందరు పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం మాకు స్వచ్ఛందంగా మాకు న్యాయం కావాలి, వైన్ షాప్ తీసేయాలని మాత్రమే మేము కూర్చుంటున్నాం. నైటే కన్స్ట్రక్షన్ చేసేసి వాళ్ళకు ఉన్నది పర్మిషన్ 700 అని చెప్తున్నారు. వాళ్ళు 3500, 4000 ఎస్ఎఫ్టీలో కట్టేసిండ్రు. మున్సిపల్ ఆఫీస్కి పోయి అక్కడ ధర్నా చేసినాం. మా అపార్ట్మెంట్ ముందు ధర్నా చేసినాం, వైన్స్ ముందు ధర్నా చేసినాం. ఎక్కడ చేసినా కూడా ఎవ్వరు కూడా వచ్చి రెస్పాండ్ తీసుకోవట్లే. మేము ఎక్సైజ్ దగ్గరికి వెళ్ళి సిట్టింగ్ క్లోజ్ చేయాలి అంటే కరెక్ట్ ఒక 2 వీక్స్ సిట్టింగ్ క్లోజ్ చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఓపెన్ చేసిండ్రు. కమిషనర్ దగ్గరికి పోయినా, ఎక్కడికి వెళ్ళినా మేము ఇస్తాము మీకు, అది ఇచ్చాం మేము, ఎంత పర్మిషన్ ఉంది, ఎందుకు ఇచ్చారు అని అంటే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాకు ఎంత పర్మిషన్ ఇచ్చారు, ఏదో దేనికి ఇచ్చారు అన్నా కూడా వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. జస్ట్ సాల్వ్ చేస్తా అంటున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాము, అబ్కారీ భవన్కి వెళ్ళినాము, ఎక్కడికి వెళ్ళినా కూడా సాల్వ్ చేస్తాం అని తెప్పడం తప్ప ఎవ్వరూ వచ్చింది లేదు, సాల్వ్ చేసింది లేదు ఇప్పటివరకు. వైన్ షాప్ విషయంలో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల మధ్య వైన్ షాప్ నిర్వహించడం వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించమని కోరుతున్నారు. లేదంటే పరిణామాలు మరో స్థాయిలో ఉంటాయని అక్కడి అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. ఎస్వి ప్రైడ్ అసోసియేషన్ నుంచి రెసిడెంట్స్ ఇక్కడ ఒక 81 ఫ్లాట్స్ ఉన్నాయి.
వెనకాల బృందావన్ రెసిడెన్సీ అని దాంట్లో ఇంకొక 80 ఫ్లాట్స్ ఉన్నాయి. పక్కన కూడా ఇంకొక 200 ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ వెనకాల కేశవ్ నగర్ అని కాలనీ ఉంది, అక్కడ ఇంకొక 200 ఫ్యామిలీస్. మొత్తం మీద ఒక 600 నుంచి 800 ఫ్యామిలీస్ రెసిడెంట్స్ మేము ఇక్కడ ఉంటున్నాం. మా అపార్ట్మెంట్ పక్కకే సింధూరా వైన్స్ అనేది పెట్టారండి. ఈ సింధూరా వైన్స్కి పక్కకి అపార్ట్మెంట్లు, వెనకాల అపార్ట్మెంట్లు, ఆపోజిట్లో ఒక స్కూల్ ఉంది, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని. ఇక్కడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఒకటే కాకుండా మళ్ళీ లెఫ్ట్లో ఇంకొక కాలేజ్ ఉంది. ఆ తర్వాత ఇంకొక 4 స్కూల్స్ ఆ పక్కకే ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు పిల్లలు రోజు వెళ్ళొచ్చేటప్పుడు ఇటువంటి వైన్ షాప్స్ ఇవి చూసుకుంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ దాని మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? చాలా చెడ్డ ప్రభావం చూపిస్తుంది. ఈ రెసిడెన్షియల్ ఏరియాస్లో, స్కూల్ ప్రాంతాల్లో ఇది ఈ సింధూరా వైన్స్ అనేది తొలగించాలని మేము ఎప్పటి నుంచో అధికారులందరినీ కలుస్తున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి కలిసి మేము వినతిపత్రాన్ని సబ్మిట్ చేసాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మీరు ఒక్కటి గమనించాలి, ఇక్కడ ఇంత పెద్ద ఒక 5000 SFTలో ఈ సింధూరా వైన్స్ పర్మిట్ రూమ్ పెట్టారండి. ఇంత పెద్ద పర్మిట్ రూమ్ పెట్టారని మేమందరం ఇక్కడి నుంచి కాలినడకలతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళు వచ్చి ఈ పెద్ద పర్మిట్ రూమ్ అయితే బంద్ చేయించారు, కానీ నార్మల్గా ఇంకా పర్మిట్ రూమ్ అయితే నడుస్తుంది. ఈ పక్కన ఉన్నటువంటి సింధూరా వైన్స్ని మాకు వారి మీద ఎటువంటి ఏమీ లేదు, వారు ఇక్కడ కాకుండా వేరే చోట పెట్టుకోవాలని మా ప్రార్థన. ఇక్కడ ఇంతమంది రెసిడెన్షియల్ ప్రాంతాల్లో, స్కూళ్ళ ప్రాంతాల్లో ఇది తొలగించాలని మా రిక్వెస్ట్. ఇగో ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకోటి, ఇక్కడ వాళ్ళు తాగుతూ మా గోడల మీద గ్లాసులు పెట్టుకుని మా వైపు చూస్తూ ఉమెన్ ఉన్నారు, లేడీస్. ఇక్కడి నుంచి వెళ్ళి పక్కకి వెళ్ళి ఏమైనా గ్రాసరీ షాపులకు తెచ్చుకోవాలన్నా కూడా భయాందోళన సిచ్యువేషన్ ఉంది. అక్కడున్న వైన్ షాపును తొలగించాలని మహిళలతో సహా చిన్నారులు ధర్నాలో పాల్గొంటున్నారు. స్కూలుకు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో చాలా సమస్యగా ఉందని అంటున్నారు. అక్కడ నుంచి వైన్స్ తీసేయాలని తల్లిదండ్రులతో పాటు వారి పిల్లలు కూడా ఆందోళన చెందుతున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తున్నారు. ఇక్కడ ఎస్విఎస్ ప్రైడ్లో ఉంటాం. ఆపోజిట్ మాకు ఒక స్కూల్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని ఉంది. మేమందరం ప్రస్తుతానికి సైకిల్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మేము స్కూల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మాకు భయం వేస్తుంది అంకుల్. అక్కడి నుంచి ఎలా రావాలి మేము? అక్కడ ఎంత పెద్ద షాప్ పెట్టుకుని వాళ్ళు ఎవరో ఒకరు బయటకు వచ్చి మా సైకిల్ మీద పడితే మాకు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలని కూడా తెలియదు. ఈ షాప్ తీస్తే కనుక మాకు కాదు, ఇక్కడున్న 81 ఫ్లాట్స్కి, ఇంకొక స్కూల్కి, ఉషోదయ మార్కెట్కి చాలా లాభాలు వస్తాయి. ఈ షాప్ తీయడం వల్ల మాకు చాలా లాభం ఉంది. ఇక్కడ ఉమెన్స్కి బయటికి రావడానికే లేదు, గర్ల్స్ కూడా. అంటే మాకు సెంట్రల్లీ మేము సైకిల్ వేసుకుని బయటికి వెళ్ళలేము అంకుల్. మేము ఇక్కడ ఎస్విఎస్ ప్రైడ్లో ఉంటాము. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. బయటికి వెళ్తే ఎవరైనా బయటికి వైన్ షాప్ దాటిపోవాలంటే భయం అవుతుంది. సో అందరు వాళ్ళు వచ్చి ఏం చేస్తారో అని భయం అవుతుంది. సో చాలా రోజుల నుంచి మేము బయటికి వెళ్ళడం కూడా ఆపేసాము. మా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళమంటే కూడా ఆపేస్తున్నారు. సో వీ వాంట్ జస్టిస్. ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయినట్లు, ఈ విధంగానైనా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమోనని చిన్న ఆశతో ధర్నా చేస్తున్నామంటున్నారు. వారి ఇబ్బందులను గమనించి ఫోర్త్ సైడ్స్ టీవీ వారి సమస్యలపై ఫోకస్ చేసింది. ఈ విధంగానైనా వారికి మంచి జరుగుతుందేమోనని ఫోర్త్ సైడ్స్ టీవీ ఆశిస్తోంది.